తీసుకొచ్చే తెచ్చే ఆ స్థాయి స్తోమత ఎవరికి ఉంది? మీ చేతిలో ఉంది. ఓకేనా? బట్ దీన్ని తలుచుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు. సరే, ఇక నా విషయానికి వస్తే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు ప్రతి వాళ్ళు ఏదో పని చేస్తున్నారు కదా. ప్లాన్ చూస్తుంటాం, ఈఎస్బి అంటుంటాం కదా, అవునా కదా? కొందరు జాబ్లో ఉన్నారు, కొందరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, కొందరు బిజినెస్లో ఉన్నారు, కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక పని చేస్తున్నారు. పని ఏదైనా కావచ్చు. ఆ పనిలో ప్రొడక్టివిటీ లేకపోతే రిజల్ట్ వస్తుందా? రాదు. ఎంత కష్టపడడం ఇంపార్టెంట్ కాదు, అవును కదా? రిజల్ట్ ఏం తీసుకొచ్చామనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్గా పిల్లలు చాలా మంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. ఐఐటీస్ కోసం కానివ్వండి, ఎన్ఐటి కోసం కానివ్వండి, నీట్ కోసం కానివ్వండి ప్రిపేర్ అవుతున్నారు, అవునా కదా? కొంతమందికి సునాయాసంగా సీట్లు వస్తాయి, కొంతమందికి రావు, అవునా కదా? బట్ సీట్లు వచ్చే సునాయాసంగా రాలేదు అనిపిస్తుంది. బట్